అవమానంతో ఆత్మశాంతి కరువయ్యా. నాన్నగారు, నా కోరిక తీరుస్తావు కదా, నా మాట నిలబెడతావు కదా. అలాగే నాన్నగారు, ఏ మాట నిలబెడతాను. నా పేరుని ఉత్తరాలు లేవా? ఇంకేం లేవండి. లేవండి. సైకిల్ చైన్ ఊడిపోతే వేసుకుంటున్నాను. పరీక్ష పాస్ అయ్యావటమ్మా. బాబాయ్ గారు పేపర్ చూసి చెప్పారు నా బంగారు తల్లి పాస్ అవుతుందని నాకు ఎప్పుడో తెలుసు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. త్వరలో నువ్వు ఒక ఇంటిదానం కూడా అయిపోతే మీ పిన్నమ్మ సాధింపులు మీ బాబాయ్ ఎట్లు లేకుండా పోతాయి. చేతి రాత్రిలో పాస్ అయ్యాను. మొదటి రాత్రిలో ఏమవుతాను? ఎలాగైనా రమేష్ని కలుసుకుని మాట్లాడాలి. ఎలా? ఏం మహాతల్లి ఇలా వచ్చా? చేతులు పడేట్టుగా బట్టలు ఉతికి అండేసుకుంటూ ఉంటే సోద్యం చూడటానికి వచ్చావా? కాదు పిన్ని, వైజాగ్ లో మా స్నేహితురాలు పెళ్లి జరగబోతుంది, వెళదాం అనుకుంటున్నాను. అందుకని డబ్బు కావాలంటావు. చూడమ్మా, ఇప్పటికే నీ చదువులతో మాకు చిప్ప చేతికొచ్చేట్టుంది. ఇక నిన్న వైజాగ్ లో ఢిల్లీలో పంపించాలంటే మేము ముష్టెత్తుకుని తేవాలి డబ్బు. డబ్బు కాదు పిన్ని, నేను అడిగేది మీ అనుమతి. వద్దంటే మానేస్తావేమిటి? వెళ్ళమ్మా వెళ్ళు. 2 రోజులు తిరిగి వచ్చేస్తాను పిన్ని. బాబాయ్తో చెప్పు. 2 రోజులేం కర్మ, ఎప్పటికీ రాకపోయినా నీ గురించి ఎవ్వరూ బెంగెట్టుకు చావరు. నీ ఇష్టం వచ్చినట్టు దేశం మీద తిరిగి తగలడు. ఏమండి? ఏంటమ్మా? ఇక్కడ రమేష్ గారి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? రమేష్ గారి ఇల్లా? నెంబర్ 2 అదిగో కనిపించేది. థ్యాంక్స్. నో మెన్షన్. తల్లి అలా నిలబడ్డావే అమ్మా, లోపలికి రా. ఏమ్మా, మీ స్నేహితురాలు పెళ్లి బాగా జరిగిందా? పెళ్లి కొడుకు అందంగా ఉన్నాడా? చాలా రోజుల తర్వాత స్నేహితులందరినీ కలుసుకుంటున్నావు కదా, 4 రోజులు ఉండొస్తావేమో అనుకున్నాను.
అదేమిటమ్మా అలా ఉన్నావు? ఏమైనా గొడవ జరిగిందా? పెళ్లి బాగా జరగలేదా? పెళ్లి జరిగిందాయా, నా కళ్ళ ముందే జరిగిపోయింది. నా కళ్ళలన్నీ కరిగిపోయాయి. ఏమిటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. కన్నె పిల్ల జీవితంలో ఏది జరగకూడదో అదే జరిగింది. ఆడది అపురూపంగా భావించేవారు నా పాలిటి శాపమైంది. ఆయా నేను తల్లిని కాబోతున్నాను. అమ్మా మీనా, నువ్వు చెప్పారు నిజమా అమ్మా? నిజమే అయ్యా. తెలియని తనంలో ఆడతనం తొందరపడింది. అతని మనసు నిర్మలం అనుకున్నాను. అతను చెప్పిన మాటలు నమ్మి మనసిచ్చి మోసపోయాను. కట్టుబాట్ల మెట్ట మీద నుంచి కాలు జారి నా బ్రతుకుని చీకటి చేసుకున్నాను. నేను చేసిన తప్పే నాలో నిప్పై రగులుతోంది. బాధపడు. అతను ఎవరు, ఎక్కడుంటాడో చెప్పమ్మా. అతను కాళ్ళు పట్టుకుని ఎలాగైనా ప్రయత్నించి లాభం లేదాయా. అతను అందరి ఎండమావైపోయాడు. తన జ్ఞాపకాలను మాత్రం నాకు మిగిల్చి జీవితాన్ని మరొకరితో పంచుకున్నాడు. తప్పు ఇద్దరు చేసిన శిక్ష ఒక్క ఆడది అనుభవించాలని రాశాడు ఆ భగవంతుడు. ఎందుకు ఈ పక్షపాతం? అయ్యో 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 అయ్యో, ఎంత పని చేశావే పాపిస్తున్నానా? ఇంత మంట నేను పాడు పని చేసి ఏమి ఎరగ నంగనచ్చిన నీతులు వలిస్తున్నావా? విక్రాంతాన్ని అయిపోతావని ఆశ్రయిస్తే బాగా తలంపు తీసుకొస్తావా? మీలో పెరిగే పాపం మా పొరుగు ప్రతిష్టని మంట కలిపి పొదర్పాలు చేస్తుంది. ఇదో ఒక్క క్షణం, ఇంకొక క్షణం ఇంట ఉండాలి. వీళ్ళేది పో బయటికి. బాబాయ్ ఆవేశపడకండి. ఉన్న పడంగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళుతుంది? పెడుతుంది. ఇంత ఘోరం చేశాక బతికి ఎవరు ధరించాలని ఏ నూతులో కూతురు పెట్టి వస్తే అంత మాట అనకండి. మన బిడ్డను మనమే దూరం చేస్తాం. నువ్వే మాట్లాడుకో. నా ఈ రోజు నుంచి బంధుత్వాలు పొందాలని తీరిపోయినాయి. ఇంకా చూస్తానే ఉంటుంది బయటికి ఇచ్చేక. ఒక్క క్షణం నేను రావడం ఆలస్యమైతే ఎంత ఘోరం జరిగేదమ్మా. తప్పు జరిగిందే అనుకో, అందుకని నిండు ప్రాణాన్ని తీసేసుకుంటామా? చచ్చి ఎవరిని సాధిద్దామని? బ్రతకనేది ఉంది చివరి వరకు బ్రతకడానికి గాని చావడానికి కాదమ్మా. నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? పిచ్చి తల్లి, అదేం మాటమ్మా. పుట్టబోయే నీ బిడ్డ కోసం బ్రతకాలి. నీ ప్రాణం తీసుకునే అధికారం నీకుందేమో కానీ ఆ పసి ప్రాణం తీసే అధికారం నీకు లేదమ్మా. నిజమే అయ్యా, కానీ ప్రతి క్షణం కష్టాలు కన్నీళ్లతో బ్రతికే కంటే చావడం మేలు. చూడమ్మా, చిమ్నీ గ్లాసుకు మసి పట్టిందని పారేసుకుంటామా? ఆ మసి తుడిచి ఉపయోగిస్తే మళ్ళీ వెలుగునిస్తుంది. అలాగే ఓర్పుతో కష్టాలు భరిస్తే జీవితంలో కూడా వెలుగును చూడొచ్చమ్మా. అంత అదృష్టం అందరికీ ఉండదాయా. పుట్టగానే కన్నవాళ్ళని పోగొట్టుకున్నాను. పెరిగి పెంచిన వాళ్లకు దూరం అయ్యాను. అటువంటి ఈ దురదృష్టవంతురాలి బరువు భారాన్ని నీ మీద వేయలేనాయా? నా దారి నన్ను పోని. ఎంత మాట అన్నావమ్మా. చిన్నప్పుడు నిన్ను గుండెల మీద కూర్చోపెట్టుకుని కథలు చెప్పిన ఆయాకి నువ్వు భారమా? భుజాల మీద ఎత్తుకుని ఆటలాడించిన ఆయాకి నువ్వు బరువా? నేను కన్న తల్లిని కాకపోయినా కన్న మనసు నాకు తెలుసమ్మా. నా బిడ్డకే ఇలాంటి కష్టం వస్తే కడుపులో పెట్టుకుని చూడనా? నువ్వైనా అంతేనమ్మా, నువ్వు నాకంతే. ఆయా కాదు, నువ్వు ఆయా కాదు, అమ్మవి. నువ్వు అమ్మవి. ఈ పేట్లో అందరికీ ఆడే మొగుడైనట్టు, అందరి ప్రాణాలకు ఆడే యముడైనట్టు ఫోజులు కొడతాడా నాగులుగాడు?
రాని రాయాలి డాన్సింగ్ ఆడించేస్తాను డాన్సింగ్. చూడ ముచ్చటగా ఆడించుకురు, నేను టికెట్ పెట్టుకుంటాను. ఆడించడం కాదు, దెబ్బ కొట్టానంటే చాలు నా యాలు కరెంటు తీగ మీద కాకిలాగా ఆడతాడు. ఎవరా చేసింది? చెయ్యి తీస్తావా లేక కాలు తీసేయమంటావా? చెడు కూడా ఆడతావా? నాకొచ్చిన ఆట ఏమిటో చెప్పమంటావా? నీ బోటి అడ్డగాడిదల పక్కటెముకలు పీకి కర్రా బిళ్ళ ఆడటం. నేను ఫుట్బాల్ ఎట్ట ఆడతానో తెలుసా? ఏమిటండి ఆలోచిస్తున్నారు? సరదాగా గడుపుదామని పిక్నిక్ వస్తే అలా బుద్ధుల్లా బిగిసిపోయారేమిటి? అదే ఏం లేదు, ఏదో గుర్తుకొచ్చి. ఇలాంటప్పుడు అన్ని మర్చిపోవాలి. ఏమండి, ఇంత పెద్ద సముద్రం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మనిషి బ్రతుకు ఎంత చిన్నదా అనిపిస్తుంది. ఇటు చూడండి, ఒడ్డును కొట్టుకుని బద్దలయ్యే ఆ కెరటాలు ఎలా ఉన్నాయంటారు? జీవితంలో మోసపోయి ఆవేదనతో తలబాదుకునే ఆడదానిలా అనిపిస్తున్నాయి. అదే ఉపమానం అండి. కోరుకున్న వాడిని చేరుకున్న సంబరంతో పొంగిపోయే ఆడదానిలా అనిపిస్తున్నాయి. అంటే